కానీ జోగినీలంటే చాలా రకాలుగా ఉంటారని చెప్తారు. అవును. సో మీరు ఎలాంటి జోగిని అంటారండి? జోగిని చాలా రకాలుగా చెప్తారు. అంటే నార్మల్గా అసలు జోగిని అంటే ఒక అమ్మాయి జోగిని. పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు అంటే ఒక ఊరికి ఏదైతే ఊళ్ళలో మన అమ్మవారి టెంపుల్స్ ఉంటాయి, గ్రామ దేవతలు అంటారు, పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, మహంకాళమ్మ అలా అంటారు. ఇప్పుడు సికింద్రాబాద్లో మన మహంకాళమ్మ టెంపుల్కి భవిష్యవాణి చెప్తుంది సువర్ణలత, తను జోగిని. వాళ్ళ ఆడవాళ్ళని జోగిని అంటారు. కాకపోతే మేమేంటి అంటే లైక్ నేను నా పర్సనల్గా చెప్తున్నాను, నాకు అలాంటి ఫీలింగ్స్ ఉంటే నేను కంప్లీట్గా అమ్మాయిలా మారిపోయి అమ్మవారికి సేవ చేసుకున్నా, ఈక్వల్ టు వాళ్ళలాగే ఉంటున్నా కాబట్టి నేను కూడా జోగిని అనే పెట్టుకున్నాను. జోగిని అనాల్సిన కంపల్సరీ అనాల్సిన అవసరం ఏం లేదు, శివశక్తి అనొచ్చు. శివుడు శక్తి కలిపి మాలో ఉంటుంది కాబట్టి శివశక్తి అనొచ్చు. ఇప్పుడు చాలా మంది జోగినీలు ఉంటూ ఉంటారు కదా, వాళ్ళు మరి జాబ్ కూడా చేసుకోవచ్చు కదా, వై దిస్ ప్రొఫెషన్ ఎందుకు ఎంచుకుంటారు? జోగిని అంటే ఒక మాట ఈ రోజులో కొత్తగా వచ్చిన, నిన్న వచ్చిన, మొన్న వచ్చిన ప్రతి ఒక్కరు జోగిని అనే పెట్టుకుంటున్నారు. బట్ జోగిని అంటే ఒక మాట ఎప్పుడూ 24/7 అమ్మవారి సేవలో ఉంటూ పర్సనల్ లైఫ్ అందరికీ ఉంటుంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి పర్సనల్ లైఫ్ ఉంటుంది. అలా అని చెప్పేసి ఒక మాట ఇప్పుడు మనం ఏమంటాము, పంతులు గారు ఒట్టి పంచే కట్టుకోవాలి, అలా కట్టుకోకూడదు అదంటే వాళ్ళు జీన్సెస్ వేసుకుంటున్నారు, వాళ్ళు ఉంటున్నారు, అది వాళ్ళ పర్సనల్ లైఫ్. బట్ వాళ్ళు చేసే ఫీల్డ్ 10% వాళ్ళు చేస్తున్నారు. సో మేము కూడా అంతే, జోగినీస్ ఇలా ఏం చేయాలని లేదు. అప్పుడు ఏం లేదు, జోగినీస్ని చిన్న చూపు చూసేవాళ్ళు. ఎందుకు చిన్న చూపు చూసేవాళ్ళు అంటే కూడా అప్పట్లో క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ ఉండేది. సో జోగినీస్ అనేవాళ్ళు బ్యాక్వర్డ్ క్లాసెస్ నుంచి వచ్చేవాళ్ళు, ఎరుపుల కులం అంటారు కదా, సో ఆ క్యాస్ట్ నుంచి వచ్చేవాళ్ళు. సో ఇప్పుడు అలా ఏం లేదు, మేము చదువుకున్న వాళ్ళం కాబట్టి మేము జాబ్స్ చేసుకుంటున్నాము, ఫ్యామిలీస్తోనే ఉంటున్నాము. ఇటు అమ్మవారి లైఫ్, ఇటు పర్సనల్ లైఫ్.